హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. ఏం చేస్తున్నారు? నేనైతే డ్యూటీ ఆన్ చేసిన. టైం వచ్చేసి 5:30 అయిపోయింది. ఆల్రెడీ ఒక రైడ్ అయితే కంప్లీట్ అయింది. మనకి 5:30 అయితే టైం అయింది. 1 రైడ్ అయితే కంప్లీట్ అయింది. ఒక 2 రైడ్స్, 1 రైడ్ క్యాన్సిల్ అయింది. ర్యాపిడోలో 1 రైడ్ అయితే కంప్లీట్ అయింది. క్యాన్సిలేషన్ ఛార్జెస్ తగ్గించేసిండు ర్యాపిడో వాడు. నేను వచ్చేసి హైదరాబాద్లో ఓలా, ర్యాపిడో, క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను. నా వెహికల్ వచ్చేసి వేగనార్ 2024 మోడల్ సిఎన్జి. రెంటల్ వెహికల్, ఓన్ వెహికల్ కాదు. మళ్ళీ ఓన్ వెహికల్ తీసుకున్నావా అని కామెంట్ చేస్తారు. నేను వచ్చేసి క్యాబ్ బిజినెస్ అనేది ఎలా నడుస్తుందా అనేది లైవ్లో మీకు డ్యూటీ చేసి చూపిస్తాను. ఎవరన్నా కొత్తగా ఈ ఫీల్డ్లోకి రావాలి, బిజినెస్ అనేది ఎలా చేసుకోవాలి, ఎట్లా ఉంది బిజినెస్, కొత్త కార్ డెస్ నడుస్తుందా నడవదా అనే మీకు లైవ్లో అనేది డ్యూటీ చేసి చూపిస్తాను. నిన్నైతే మనకి బిజినెస్ అయితే ఏం లేదు. ఈరోజు అయితే ప్రజెంట్కి అయితే 1 రైడ్ అయితే కంప్లీట్ అయింది. 18 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 300 వరకు అయితే అమౌంట్ వచ్చినాయి. 18.6 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. చూపిస్తా చూడండి. ర్యాపిడోలోనే అయ్యింది. ఓకే, ఇప్పుడైతే మనము కంప్లీట్ అయిన రైడ్ అనేది చూపిస్తాను. అలాగే ఈవినింగ్ కల్లా అమౌంట్ ఎంత అవుతాయి. మన టార్గెట్ వచ్చేసి 4,000 నుంచి 5,000 మిడిల్లో ఎంతైనా ఓకే. ఎర్లీ మార్నింగ్ నుంచి 4,000 నుంచి 5,000 అమౌంట్ ఎప్పుడైతే అప్పుడు 4,000 to 5,000 మన ఎర్నింగ్ ఈరోజు టార్గెట్. చూద్దాం మరి ఏ టైంకి టార్గెట్ కంప్లీట్ అవుతుందా, ఏ టైంకి ఎలా రైడ్స్ అనేవి పడతాయా అనేది మీకు లైవ్లో అనేది చూపిస్తాను. లైవ్లో డ్యూటీ చేస్తూ అలాగే 4,000 5,000 చేసుకుంటుండు అని అనుకొని మీరు క్యాబ్ ఫీల్డ్లోకి రావద్దు. చూడండి, వీడియో చూశాక మీకు ఓకే అనిపిస్తే వీడియో మొత్తం చూడండి. నేను ఏ టైం వరకు చేస్తున్నా, ఏ టైంకి లాగిన్ అయ్యాను, ఏ టైం వరకు చేశాను, ఎంత అమౌంట్ అయ్యింది, ఎంత సిఎన్జి పోయింది అనేది చూడండి. నా వెహికల్ రెంట్ ఎంత పోయింది అనేది చూశాక మీరు అనేది చెప్పండి. మీరు అనేది ఆలోచించుకుని అనేది తీసుకోండి. ఇప్పుడైతే మనం ఆల్రెడీ ఒక రైడ్ కంప్లీట్ అయింది. ప్రజెంట్ సికింద్రాబాద్ సైడ్ ఉన్నాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డ్రాప్ చేశాను. చూద్దాం మరి ఇప్పుడైతే మనం వెయిట్ చేద్దాం నెక్స్ట్ రైడ్ కోసం. అయితే ఆ లోపు వెయిట్ చేసేలోపు మీకు అనేది రైడ్ కంప్లీట్ అయిన రైడ్ అనేది మీకు చూపిస్తాను. చూడండి, దానికన్నా ముందైతే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను మీకు. ఓకే, మరి ఇదిగోండి. ప్రజెంట్ అయితే 18.6 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. సిఎన్జి కూడా కొట్టించేసిన ఫుల్. ఈరోజు ప్రెజర్ బాగుంది. సిఎన్జి ప్రెజర్ బాగున్నట్లయితే సిఎన్జి అయితే ఎక్కుద్ది. ప్రెజర్ కానీ అసలు లేకుంటే సిఎన్జి అనేది తక్కువ ఎక్కుద్ది. ప్రజెంట్ అయితే సిఎన్జి ఎక్కించాను. నిన్న 2 పాయింట్స్ ఉన్నది కానీ 700 ఎక్కింది. ఈరోజు 3 పాయింట్స్ ఉన్నది మార్నింగ్ సిఎన్జి. ఏ పాయింట్స్ అంటే ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇవి 3 ఉండే కానీ ఈరోజు 700+ ఎక్కింది. అంటే నిన్న ప్రెజర్ లేదా ఈరోజు ప్రెజర్ గట్టిగా ఉండే. చూడాలి ఈరోజు కిలోమీటర్లు ఎంత వస్తాయా అనేది. ప్రజెంట్ అయితే ఒక రైడ్ కంప్లీట్ అయింది అని చెప్పాను కదా, ఆ రైడ్ అనేది చూపిస్తా చూడండి. మార్నింగ్ ఫస్ట్ కస్టమర్ని కొంపల్లో ఎక్కించుకొని సెకండ్ కస్టమర్ కొంపల్లో ఎక్కించుకున్నాక సిఎన్జికి వెళ్ళాను. ఇదిగోండి, పికప్ వచ్చేసి దేవేందర్ కాలనీ 0.3 కిలోమీటర్స్ మా రూమ్ కాడనే ఉండే. డ్రాప్ వచ్చేసి 16.1 కిలోమీటర్, శివాజీ నగర్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇది డ్రాప్. దీనికి వచ్చేసి 277 రూపీస్ అమౌంట్ వచ్చింది. 16 కిలోమీటర్స్కి 32 మినిట్స్ అయితే టైం పట్టింది మనకి. ఇంకా ఒక రైడ్ అయితే క్యాన్సిల్ అయింది. మనకి 20 రూపీస్ ఛార్జెస్ ఇచ్చిండు. ఇంతకుముందు ర్యాపిడో వాడు ఒక 2 months బ్యాక్ వరకు కస్టమర్ కానీ క్యాన్సిల్ చేసినట్లయితే మనకి 40 రూపీస్ క్యాన్సిలేషన్ ఛార్జెస్ ఇచ్చేటోడు. కానీ ఇప్పుడు మాత్రం మనకి ఓన్లీ 10 రూపీసే ఇస్తున్నాడు. క్యాన్సిలేషన్ ఛార్జెస్ ఓన్లీ 10 రూపీస్ వస్తున్నాయి, 40 రూపీస్ ఇవ్వట్లేదు. చూడండి, రేట్లు తగ్గించేసిండు, క్యాన్సిలేషన్ ఛార్జెస్ తగ్గించేసిండు. 40 రూపీస్ నుంచి 20 రూపీస్కి అనేది వేసేసిండు. ఇదిగోండి, ఇది సోమాజిగూడ అన్నది క్లాక్ టవర్ నుంచి క్యాన్సిల్ అయింది. ఇది దిస్ ఆర్డర్ వాజ్ క్యాన్సిల్డ్ బై
కస్టమర్ అని ఉంది కదా, 20 రూపీస్ ఇచ్చిండు. ఇంతకుముందు 40 ఇచ్చేటోడు. సింధు కాలనీ మాదాపూర్ 18 కిలోమీటర్ 267 యాక్సెప్ట్ చేశాను. ట్రాఫిక్ ఉండదు కదా, వెళ్ళిపోదాం. ఎక్కడ ఉన్నది ఇది? జేబీఎస్ అవతల ఉన్నాడు. జేబీఎస్ ఓకే, జేబీఎస్ కాడ ఉన్నాడు, వెళ్ళిపోదాం మనమైతే. ఈ రైడ్ అనేది కంప్లీట్ చేద్దాం, ట్రాఫిక్ ఉండదు, వెళ్ళిపోవచ్చు. అలాగే ఇప్పుడు ఏమన్నా నుంచి బుకింగ్స్ వస్తాయా రావా అనేది చూద్దాం. ఈ రైడ్ కంప్లీట్ అయ్యాక మీకు మళ్ళీ అనేది నేను అప్డేట్ చేస్తాను. ఇదైతే మనకి ఫేక్ బుకింగు, సికింద్రాబాద్, ఇది మాదాపూర్ బండి కదా. ఈ కస్టమర్ అయితే కాల్ అటెండ్ చేయలేదు. చూద్దాం, మరి వెయిట్ చేద్దాం. నెక్స్ట్ రైడ్ కోసం అయితే కస్టమర్ క్యాన్సిల్ చేసిన వెంటనే ఫేక్ బుకింగ్స్ అయితే మరీ దారుణంగా అయినాయి, ఇప్పుడు చాలా పెరిగినాయి. చూద్దాం, మరి వెయిట్ చేద్దాం మనమైతే నెక్స్ట్ రైడ్ కోసం. ప్రజెంట్ అయితే 297 అయింది టోటల్. ఇందాక రైడ్కి 20 రూపీస్ క్యాన్సిలేషన్ ఛార్జెస్ వచ్చింది కదా, దాంతోపాటు 300 అయితే అయింది, 297 రూపీస్. చూద్దాం, వెయిట్ చేద్దాం మనమైతే నెక్స్ట్ రైడ్ కోసం. నెక్స్ట్ రైడ్ ఏమైనా పడ్డాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు. హాయ్, హలో, నమస్తే. ఇప్పుడు పొద్దున జేబీఎస్ కాడేమో మీకు అప్డేట్ ఇచ్చిన, అక్కడి నుంచి అప్డేట్ లేదు. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది, దాదాపు 11:45 అయింది. బుకింగ్స్ అయితే జేబీఎస్ నుంచి ఒకటి అల్వాల్ ఎత్తుకున్నాక అల్వాల్లో కొంచెంసేపు వెయిట్ చేసిన, ఏం పర్లేదు. బొల్లారం అల్వాల్ కదా అది, బొల్లారం అయితే డ్రాప్ చేసిన. బొల్లారం నుంచి అయితే ఏం పర్లేదు. ఆడ నుంచి కోంపల్లి పోయినా, కోంపల్లి నుంచి చెల్లోపల్లికి పోయినా. కోంపల్లిలో ఒక అరగంట అయినాక, పావు గంట అయినాక చెల్లోపల్లి ఉన్నది. చెల్లోపల్లి నుంచి సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ నుంచి రిటర్న్ కోంపల్లి నుంచి దమ్మాయిగూడ. ఇప్పుడైతే ప్రజెంట్ దమ్మాయిగూడలో అయితే ఉన్నా. ఇవి ఉన్నాయి ఇప్పుడు తిరిగిన కిలోమీటర్స్ 137 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను. చూపిస్తే చూడండి ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు తిరిగాను, ఎంత అమౌంట్ అయింది అనేది. ఈరోజు అయితే వర్షం పడుతుంది, అందుకైతే కొంచెం బిజినెస్ ఓ రకంగా అయితే ఇప్పుడు వరకు అయితే ఉంది. ట్రాఫిక్ మాత్రం బాగా దారుణంగా ఉంది, కానీ నేను ట్రాఫిక్లోకి వెళ్ళలేదు, మొత్తం ఈ సైడే కొట్టేసాను. చూపిస్తే చూడండి, ఇదిగోండి 133 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాను. ప్రజెంట్ ఇప్పటికి 133 కిలోమీటర్లు తిరిగాను. టైం వచ్చేసి 11:45 అయ్యింది. మొత్తం ర్యాపిడోలోనే ఈరోజు 2 ఆన్లోనే ఉన్నాయి. ర్యాపిడోలోనే 2000 దాకా అయ్యింది. ప్రేమ్ నగర్ బొల్లారం డ్రాపు. ఇదిగోండి సికింద్రాబాద్ నుంచి పికప్, జేబీఎస్ నుంచి పికప్. ఇది కార్ఖానా అని చూపిస్తుంది, కానీ కార్ఖానా కాదు, ఇది జేబీఎస్ నుంచి ఇది పికప్. ఇది ఇక్కడ ఇది వచ్చేసి మనము 9.9 అంటే 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 216 రూపీస్ అమౌంట్ వచ్చింది. 21 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది జేబీఎస్ నుంచి. దాని తర్వాత అయితే మనకు బుకింగ్స్ అయితే ఏం పర్లేదు, అందుకని మనమైతే కోంపల్లి వెళ్ళిపోయినా. ఆడ నుంచి బొల్లారం నుంచి కోంపల్లి పోయినా, ఒక 4 కిలోమీటర్స్ ఉంటాయి, ఖాళీగా వెళ్ళిపోయినా. ఇది వచ్చేసి పికప్ సుమాత్రా కాంప్లెక్స్ దేవేందర్ కాలనీ నుంచి పికప్. డ్రాప్ వచ్చేసి చెల్లపల్లి రైల్వే స్టేషన్ డ్రాప్. 24 కిలోమీటర్స్ అయితే డ్రాపు. దీనికి 24 కిలోమీటర్స్ గాను 432 రూపీస్ ఇచ్చిండు. 53 మినిట్స్ టైం పట్టింది. పర్ కిలోమీటర్ వచ్చేసి 17 రూపీస్ అనే పడింది మనకి ఈ రైల్లో. ఇది తిరిగింది కూడా 21 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. స్టేషన్ బ్యాక్ సైడ్ డ్రాప్ చేశాను. కస్టమర్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ పెట్టిండు, అది ఒక 3 కిలోమీటర్స్ అయితే మిగిలింది. మళ్ళీ వెంటనే చెల్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ అయితే డ్రాప్ పడింది. శివాజీనగర్ సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్ కాడ అయితే డ్రాప్ చేశాను. ఇది 16 కిలోమీటర్స్. దీనికి వచ్చేసి 297 రూపీస్. 16.8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 297 రూపీస్ అయితే ఇచ్చిండు. 40 మినిట్స్ అయితే టైం పట్టింది. ఇది వచ్చేసి మనకి 17 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది. ఈ రైడ్లో వచ్చేసి కస్టమరు ఎక్స్ట్రా 100 రూపీస్ ఇచ్చిండు. ఒక పర్సన్ ఎక్స్ట్రా ఉన్నాడని ఎక్స్ట్రా 100 అడిగాను, ఇచ్చేసిండు. ఏమనకుండా పర్సన్ ఎక్కువ ఉన్నాడని. ఆ డ్రాప్ అయిపోతానే ఇది అడ్వాన్స్ బుకింగ్ పడింది. సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్ కాడ నుంచే క్లాక్ టవర్ నుంచి ఇది 0.6 కిలోమీటర్స్ పికప్. డ్రాప్ వచ్చేసి కిష్టాపూర్ డ్రాపు. 24.7 కిలోమీటర్స్ అయితే డ్రాప్ చేశాను. ఇది దీనికి వచ్చేసి మనకి 545 రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది 24 కిలోమీటర్స్కి.
56 మినిట్స్ టైం పట్టింది. 21 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది మనకి రైడ్. కిష్టాపూర్ డ్రాప్. కిష్టాపూర్ నుంచి అయితే మనకి కోంపల్లి అయితే డ్రాప్ పడింది. 1.4 కిలోమీటర్స్ పికప్ వెళ్ళాను. డ్రాప్ వచ్చేసి 10.8 కిలోమీటర్స్ డ్రాప్. దీనికి వచ్చేసి మనకి 197 రూపీస్ ఇచ్చింది. ఇది వచ్చేసి నాన్ ఏసీ. ఇది తక్కువ ఉన్నా కానీ 11 కిలోమీటర్స్ ఉన్నా కానీ నేను యాక్సెప్ట్ చేసిన, ఎందుకంటే కిష్టాపూర్లో మనకి బుకింగ్స్ ఏమి ఉండవు, అందుకైతే మనం యాక్సెప్ట్ చేసాము. దీనికి వచ్చేసి నాన్ ఏసీ బుకింగ్, అది కాక 197 రూపీస్ అయితే ఇచ్చింది. 18 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది. ఇంకా దాని తర్వాత వచ్చేసి కోంపల్లి వచ్చాను. కోంపల్లిలో డ్రాప్ అయిపోయినాక ఈ రైడ్ అనేది పడింది మనకి. బొల్లారం నుంచి పికప్ 3 కిలోమీటర్స్ అయితే వెళ్ళాను. పికప్కి డ్రాప్ వచ్చేసి సాయిబాబా నగర్, సైనిక్పురి కాదు, దమ్మేగూడలో అయితే స్టాపు. దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 384 రూపీస్. దాంట్లో నుంచి 40 రూపీస్ అనే టిప్ యాడ్ చేసిండు. మనకి 8 రూపీస్ అయినా కట్ చేసుకుని మనకు వచ్చేసి 375 రూపీస్ ఇచ్చిండు. 14.2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 39 మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి. ఇది మరి 375 రూపీస్ దీంట్లో అయింది. ర్యాపిడోలో 2100 అయింది. మొత్తం 2475 రూపాయలు అయితే అయ్యింది మనకి. ఇవన్నీ 375 ప్లస్ ఓలాలో 2100. ఒక కస్టమర్ ఎక్స్ట్రా 100 తీసుకున్నా కదా, ఎక్స్ట్రా 1% ఉన్నారని 100 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. 2500 టోటల్. తిరిగింది మాత్రం 133, అంటే ఎక్కువే తిరిగినాము. ఈ 133కి మనం ఎంత తిరగాలి? మామూలుగా అయితే 2660 కిలోమీటర్లు అయితే రావాలి అమౌంట్, కానీ మనకు వచ్చింది 2500 మాత్రమే. ఇది మరి ఈరోజు బిజినెస్ అయితే ఇలా ఉంది. ఇప్పటికైతే నేనేమనుకున్నా, ఇప్పుడు ఇంకో 500 చేసి క్లోజ్ చేద్దాం అనుకున్నాం. 500 చేసి క్లోజ్ చేసినట్లయితే మనం ప్రాఫిట్లో ఉంటాం ఈరోజు. ఎందుకు అనేది తర్వాత చెప్తాను మీకు. ఇప్పుడైతే టైం 11 అవుతుంది. చూద్దాం మరి 1:30 వరకు 1 కల్లా ఇంకా 1 అవర్లో ఇంకో 500 అయినట్టయితే, మనం 1 అవర్ 1.5 అవర్లో 500 అయినట్టయితే ఓకే, పర్లేదు, ఇబ్బంది లేదు. 500 చేసుకొని క్లోజ్ చేసేస్తాం. ప్రజెంట్ అయితే మనకు బుకింగ్స్ అయితే ఏం పర్లేదు, ఇంకా దమ్మాయిగూడలోనే ఉన్నాం. చూద్దాం మరి మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాం. మార్నింగ్ సిఎన్జి ప్రెజర్ బాగుందని చెప్పాను కదా, చాలా బాగుంది ప్రెజర్ మాత్రం. 133 కిలోమీటర్స్ తిరిగినా కానీ ఇంకా హాఫ్ ట్యాంక్ ఉంది, అంటే అప్ టు 600 వరకు అయితే తాగింటుంది ఇప్పటికి. సిఎన్జి 600 వరకు రూపీస్ అయితే అయ్యింటుంది. చూద్దాం మరి, వెయిట్ చేద్దాం. మనమైతే ఇంకా బుకింగ్ అయితే పర్లేదు. దమ్మేగూడలో ఇక్కడ పడకుంటే బాలాజీ నగర్ పోదాం, ఏదో ఒకటి చిన్న లోకల్ కొట్టుకుందాం. ఒక 500 అమౌంట్ కొట్టేసి డ్యూటీ అనేది క్లోజ్ చేసేసుకుందాం. మళ్ళీ బుకింగ్ ఏమైనా పడ్డాక మీకు మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. ఓకే మరి, హాయ్ హలో. ఇప్పటికైతే మనకి టైం వచ్చేసి 1:20 అయ్యింది, 1:20 అయింది. ప్రజెంట్ అయితే బుకింగ్స్ అయితే ఏం పడట్లేదు. ఏందో 4 రోజుల నుంచి మధ్యాహ్నం అయితే బుకింగ్స్ ఉండట్లేదు. ఇప్పుడు తిరుమలగిరి పోయినా, ఇక్కడ యాప్రాల నుంచి పికప్ చేసుకొని తిరుమలగిరి పోయినా, తిరుమల నుంచి కోంపల్లి ఖాళీగా వచ్చేసిన బుకింగ్స్ అయితే ఏం పర్లేదు. ఈరోజు హాఫ్ డేనే డ్యూటీ. హాఫ్ డే ఏం కాదు, 9 అవర్స్ చేసిన, ఇంకేం కావాలి కానీ. ఓకే అయితే ఇప్పుడైతే ఇప్పుడు క్లోజ్ చేసేస్తున్నా, రేపు చేస్తా. ఇంకా క్లోజ్ ఈరోజు కూడా సేమ్ నిన్నట్లాగే చూపిస్తే చూడండి. అమౌంట్ ఎంత అయింది, సిఎన్జి ఎంత పోయింది, మనకి ఎంత మిగులుతుంది అనేది చూపిస్తే చూడండి. ఇదిగోని 158 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం. ప్రజెంట్ మనం 150.8 కిలోమీటర్స్. మనకి ఎర్నింగ్ వచ్చేసి 179 రూపీస్ యాప్రాల్ పోయినాను. ఇదిగోండి, యాప్రాల్ నుంచి పికప్. ఇది డ్రాప్ వచ్చేసి తిరుమలగిరి 0.8 కిలోమీటర్స్ పికప్, డ్రాప్ వచ్చేసి 5 కిలోమీటర్స్. 179 రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది. 30 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది మనకి. అంటే ఇంకా 2183 ప్లస్ కౌంట్ చేసుకుందాం మొత్తం ఎంత అయిందా అనేది. ఈరోజు 2183 ప్లస్ ఓలా 375 ఓలాలో 375 అయ్యి
ప్లస్ 100 రూపీస్ ఎక్స్ట్రా కస్టమర్ ఇచ్చిండు. ఇంకో కస్టమర్ వచ్చేసి 30 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చిండు. అంటే 18 రూపాయలు తక్కువ, 12 రూపాయలు తక్కువ, 2668. దీంట్లో నుంచి 500 రెంట్ తీసేద్దాం, 2100. దీంట్లో నుంచి మార్నింగ్ సిఎన్జి ఎంత కొట్టించినాం, మార్నింగ్ ఎంత ఉందో అంతే ఉంది. ఇదిగోండి 714 రూపాయలు అయితే సిఎన్జి కొట్టించినాం. మార్నింగ్ 112 రూపాయలు అయింది. 714 ఓకే, మనకు వచ్చేసి 1474 రూపాయలు అయితే ఈరోజు ప్రాఫిట్ మనకి, జీరో మెయింటెనెన్స్. ఇది మరి ఈరోజు బిజినెస్ కూడా మనకి ఎట్లయిందంటే మంచి మంచి ట్రిప్స్ పడినాయి. మంచివి అంటే చెల్లోపల్లి పోయినా 40 రూపాయలు పట్టింది, 400 వచ్చింది. చెల్లోపల్లి నుంచి సికింద్రాబాద్ 400 వచ్చింది. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ పోయినా, మేడ్చల్కి 500 చిల్లర వచ్చింది. అది అందుకున్న అట్లా పెద్ద ట్రిప్స్ పడేసరికి ఈరోజు కొంచెం అనేవి మిగిలినాయి. ఇది మరీ ఉన్న ఈరోజు బిజినెస్. అది కాక ఈరోజు వెదర్ కూడా చాలా వర్షం పడుతుంది కాబట్టి వెహికల్స్ కూడా ఎక్కువ తీయలేదు. డ్రైవర్స్ ఎవరు తీయలేదు అంటే కొత్త వెహికల్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఎవరు తీయలేదు వర్షంలో, ఏమన్నా తగులుతాయా అని. అందుకైతే ఉన్నాయి. ఇప్పటికైతే ఇది ఉన్న బిజినెస్, ఈ రోజుకైతే ఇది ఉన్న. డైలీ ఏమి ఇట్లా ఉండదు, మీరే చూస్తున్నారు కదా 3-4 డేస్ నుంచి వీడియోస్ ఉన్నాయి. ఇప్పటి నుంచి డైలీ కూడా వస్తాయి మీకు వీడియోస్ అనేది. చూడండి, చూశాక మీకు ఓకే అయితే తీసుకోండి వెహికల్. నాకు ఓకే చాలే అనుకుంటే, లేదంటే వద్దు. ఇప్పుడు నా డెసిషన్ ఏంటంటే, ఇప్పుడున్న బిజినెస్కి ఒకేసారి 8 నుంచి 10 లక్షలు ఖర్చు పెట్టి మనము వెహికల్ ఇన్వెస్ట్ చేయడం కన్నా ఆ డబ్బులు తీసుకుపోయి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే నెలకి ఎంతో కొంత వడ్డీ అయిన వస్తుందని నా ఉద్దేశం. ఓకే మరి ఇదైతే బిజినెస్. చూడండి, చూసినాక వీడియో అనేది లైక్ చేయండి, ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగానే మీకు రిప్లై అనేది ఇస్తాను. ఓకే మరి బాయ్ అందరికీ. రేపు కలుద్దాం. రేపు కాదు, రేపు స్ట్రైక్ ఉంది. రేపు తీయమో తెలియదు. స్ట్రైక్ అయితే 100% ఉంది. అది కాక ఈసారి ఆటో వాళ్ళతో ఉంది కాబట్టి, ఆటో వాళ్ళు అందరూ కలిసి చేస్తున్నాం కాబట్టి గట్టిగానే జరుగుతుంది అనుకుంటున్నాను. ఎల్లుండి కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో 22-23 కలుద్దాం. ఓకే మరి అయితే బాయ్ అందరికీ, గుడ్ నైట్. ఇంకేమైనా మర్చిపోయినా చెప్పడము, ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకేముంది చెప్పడము, అంతా చెప్పినాగా. 1500 ప్రాఫిట్, 20 రూపాయలు తక్కువ, 26 రూపాయలు తక్కువ, 1500 ప్రాఫిట్. అది మరి. ఓకే మరి అయితే ఏం లేవు చెప్పేది. ఏమన్నా మర్చిపోయితే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఓకే మరి బాయ్ అందరికీ, గుడ్ నైట్.